చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాములో అంటే ఐపీఎల్ ఆడేందుకు ఇదైతే హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఎలా ఉందో అట్లా ఏపీ నుంచి కూడా ఒక టీం ఉండాలి, ఒక జట్టును కొనుగోలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ఆ తర్వాత వాళ్ళ గద్దె దిగిపోవడము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. అంటే ఈసారి ఐపీఎల్ ఆడేందుకు ఏపీ నుంచి కూడా ఒక టీం చెప్పమంటారా? ఐపీఎల్ ఆడాలంటే ముందు ఓన్ స్టేడియంస్, సరైన స్టేడియంస్ ఉండాలి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉండాలి. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాడని చెప్పి జగన్ రెడ్డి ఐపీఎల్ టీం కావాలంటాడు. కొచ్చిన్ టీం ఎందుకు వెళ్ళిపోయింది? సరైన స్టేడియం లేదు ఆ టైంలో కొచ్చిన్, కాబట్టి వాళ్ళు ఆడదాకా వెళ్ళిపోయారు. మనకి స్టేడియం లేకుండా మనకు సరైన స్టేడియం కట్టి ఐపీఎల్ టీంని అడగాలి. ముందు వెనకమాల ముందు కాదు. అందుకే ఆయన బుర్రలేని ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇవాళ చూస్తే మనం ఎంత దౌర్భాగ్యం అంటే పులివెందులు లాంటి ప్లేస్లో స్టేడియం కట్టారు. మంచిదే, కట్టొచ్చు. స్టేడియంకి కావాల్సిన వసతులతో పాటు ఫ్లడ్ లైట్లు కట్టారు. 20 కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. కానీ ఒక ప్లేయర్ వస్తే ఉండటానికి వసతి ఏది? ఇప్పుడు మేము కడప స్టేడియం ఉంది. కడప స్టేడియంలో మాకు మ్యాచ్ జరగాలని మాకు కోరిక. అందుకే వెంటనే రూములు కట్టడం మొదలు పెడుతున్నాం. ఇప్పుడు కడప అయినా పులివెందులైనా మాకు రాష్ట్రం అంతా ఒకటే కాబట్టి మంచిదే. ముందు మనం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 స్టేడియంలు, అమరావతి స్టేడియము, వైజాగ్ స్టేడియము రెడీ చేసుకుని ఆ లోపల ఇంటర్నేషనల్ మ్యాచ్లు మధ్యలో తెచ్చుకుంటా ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినాక అప్పుడే బీసీసీఐ దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఒక టీం కావాలని పోట్లాడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ఉంది కాబట్టి ఎవరైనా పారిశ్రామికవేత్త ముందుకు వచ్చి వస్తాడు. ఏమీ లేని దానికి ఏ పారిశ్రామికవేత్త వస్తాడు? ఎవరు పాడిస్తారు ముందు? అందుకే తెలివి తక్కువ ముఖ్యమంత్రి అయిపోయాడు అనేది మేము అందుకే అంటాం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారి మీద, చెల్లి వైఎస్ షర్మిల గారి మీద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు కదా. అంతే తన వాటాల కోసం కావచ్చు, షేర్ల విషయం కోసము వేశారు. దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అసలు షర్మిలమ్మ ఏమో మీడియా ముందుకు వచ్చి బోరున వెలిపిస్తున్నారు. ఒక విషయం అండి, రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలిద్దరు, వారు షర్మిల గారు చెప్పినట్టు ఇద్దరికి సమాస్తి రావాలని వారు చెప్పే మాటలను బట్టి మాకు కనుక అర్థమయ్యే విషయం. కానీ ఇవాళ జగన్ రెడ్డి గారు ఏదో 5 సంవత్సరాల క్రితం రాసిన అగ్రిమెంట్ ఏ రోజు నేను బయట పెట్టలేదని ఇందాకే మీ న్యూస్లో చూడటం జరిగింది. అంటే ఆవిడ నాకు ఆస్తి మీద ఆశపోయింది, మా నాన్నగారు చెప్పారు కాబట్టి పిల్లల కోసం మా అమ్మ 100 సార్లు ఫోన్ చేసింది, కానీ మా మీదే కేసు వేశారు, నేను ప్రేమతో ఇచ్చిన ఆస్తి అని అంటున్నారు, ఇది మా కుటుంబ ఆస్తి, తను ఒక నామినీ మాత్రమే, అందరి 4 మనవాళ్ళు రాజశేఖర రెడ్డి మనవరాళ్ళకి సమానంగా పంచాలనేది షర్మిల గారి వాదన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను ప్రేమతో ఇచ్చాను, నువ్వు నాకు ఎదురు తిరిగావు కాబట్టి ఆ ప్రేమ తగ్గిపోయింది కాబట్టి విత్డ్రా చేయాలి అనేది వీరి వాదన. కానీ 5 సంవత్సరాల ముందు ఏ రోజైతే షర్మిల గారు ఆయన కోసం కష్టపడినప్పుడు వాళ్ళు రాసిచ్చిన అగ్రిమెంట్ అది. మరి ఆ అగ్రిమెంటులో ఇంతవరకు నేను బయట పెట్టలేదు, వాళ్ళే బయట పెట్టుకున్నారు, వాళ్ళే నా మీద కోర్టుకు వేశారని షర్మిల గారు వాదన. మరి మీకే అర్థమవుతుంది దీంట్లో న్యాయాలు మనకు ఎంత లేమని కూడా అర్థమైపోతుంది. ఆస్తి మీద ఉన్న ఆశ, కుటుంబం మీద ఒక్క అభిమానం ఉండదు, ప్రేమ ఉండదు. సొంత తల్లి, అసలు చెల్లెల్ని వదిలేయండి, సొంత తల్లి ఆవిడ గౌరవాధ్యక్షురాలు చేసి, షర్మిల గారు కూడా ఏం తక్కువ తిరగలేదు కదా. నిన్ను గెలిపేయటంలో నువ్వు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ బరువు బాధ్యతలు అన్నీ ఆవిడ మోసి కష్టపడి తిరిగిన వ్యక్తి. ఆవిడేం ఊరికనే అడగట్లేదు కదా, ఆస్తి అడుగుతుంది. కానీ సొంత తల్లి మీద కూడా కేసు వేసుకుని దేశం మొత్తం మీద మనం చూస్తే, ఇప్పుడు జంతువుల్లో కూడా చూస్తే ఎవరైతే ఇవి ఉన్నాయో వాటి చుట్టే కూడా తిరుగుతూ ఉంటాయి. తల్లి అనేది అంత ఇది. అటువంటి తల్లి మీద కూడా నువ్వు కేసు వేసుకున్నావు అంటే మనం దీన్ని చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది, చాలా సిగ్గుగా ఉంటుంది. దీని గురించి ఏమని వర్ణించాలో కూడా వేస్ట్. అసలు వీటిలన్నిటికన్నా మేము అనుకునేది ఒకటే, ఇవన్నీ ఈ కుటుంబ వ్యవహారాలు. మేము డెవలప్మెంట్ ఉన్నాం. మా లోకేష్ గారు అమెరికా వెళ్ళాడు, అమెరికాలో ఏం తేబోతున్నాడు, మా లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాడు, మా ప్రజలకు ఏం కావాలి, వీటి మీద మేము దృష్టి పెట్టాలని మా కోరిక. ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే నిజంగానే కుటుంబం ఒక రకంగా బాధ ఉంది, ఆవిడ అన్యాయం అవుతుందని. కానీ మేము ఎక్కువ ఎంటర్ ఇదంతా తెలుగుదేశం కుట్ర అంటారు. కరెక్ట్, నువ్వు తెలుగుదేశం కుట్ర కాదు, నీ కుటుంబంలో నువ్వు సరి చేసుకుంటే మేమెవరు ఉంటాం? మేము దూరగలిగే శక్తి నీకోసం కష్టపడిన నీ చెల్లి, ఆవిడ ఆస్తి ఆవిడకి ఇస్తే మాతో రాదు కదా. ఒకటి, ఈరోజు ఈ టైప్ ఆఫ్ డ్రామా పాలిటిక్స్ మాకు చేత కావు. మా దృష్టి మాది వాళ్ళ మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ అయింది.
మేము రేపు మాకు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి, మాకు రేపు టీసీఎస్ రాబోతుంది, రేపు మాకు స్పోర్ట్స్ సిటీ రాబోతుంది, రేపు మేము నేషనల్ గేమ్స్ తేబోతున్నాం, మేము ఇంకో సంక్షేమం కోసం ఇది చేయబోతున్నాం, ఈ రేపు మేము 3 సిలిండర్లు ఇవ్వబోతున్నాం. వీటి మీదే మా దృష్టి కానీ మా ఇంటర్వ్యూలు కానీ మా దీని మీదే ఫోకస్ చేయాలనుకున్నాం. కానీ అది ఒక సైడ్ లైన్ కింద మేము వెళ్ళాలని మనం భావించాం. కానీ షర్మిలకు మాత్రం పూర్తి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు కదా, మీ హయాంలోనే మన ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా తరపున ఎంతమందిని ఏపీ నుంచి పంపించబోతున్నారు? ఇవాళ ఆడుతున్నారని చెప్పాక వాళ్ళ రేపు వాళ్ళు ఆడారు. మన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా ప్రశాంత్ మీరు కాకుండా ఇంకా ఎంతమందిని తీర్చిదిద్దబోతున్నారు? ఎంతమందిని అయితే అంతమందిని తీర్చిదిద్దాలి మా కోరిక. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ కూడా ఉంది. ఇవాళ ఈ ఐపీఎల్లో మనం ఒక 20 మందిని ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. ఇవాళ మా T20 టీము 6 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది. ఇవాళ లేడీస్ T20 టీం నిజంగా మాకు చాలా బాగుంది. మాకు ఇవాళ కూడా గుజరాత్ మీద ఒక మ్యాచ్ గెలిచారు. 6 మ్యాచ్లు కన్సిక్యూటివ్గా గెలిచింది లేడీస్ టీం. మేము అదే అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ అని మా గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి రాబోయే కాలంలో మేము ఛాంపియన్స్గా ఫస్ట్ నేషనల్ ఛాంపియన్స్గా ఆంధ్ర టీంని, లేడీస్ టీంని, అన్ని ఫార్మాట్స్లో ఉన్న టీంని నిలపాలి. అంతేకాకుండా ఎక్కువ మంది ఐపీఎల్, అంతేకాకుండా నేషనల్ క్రికెట్లోకి వెళ్ళే విధంగా మేము కృషి చేసి దానికి అవసరమైన క్రీడాకారులకు అవసరమైన సపోర్ట్ స్టాఫ్ కానీ, కోచింగ్ స్టాఫ్ కానీ, అకాడమీస్ కానీ, అంతేకాకుండా వాళ్ళకి ఎక్కడైనా కోచ్ కనుక ఇంటర్నేషనల్ కోచెస్ కావాలంటే అవి కూడా పెట్టి ఇవాళ క్రికెట్ అనేది ఆంధ్రాకి చిరునామాగా ఒక క్రీడా ఆంధ్రప్రదేశ్గా మేము చేయటమే మా అందరి ముందున్న కర్తవ్యం. ఫైనల్ ప్రశ్న సార్, ఒకటి స్ట్రైట్ ప్రశ్న. గతంలో ఏదైతే అన్నదమ్ముల మధ్య గొడవ కారణమైందో స్టిక్కర్, ఎంపీ స్టిక్కర్ వెహికల్కి మీ శ్రీమతి గారు ఎంపీ స్టిక్కర్ అతికించుకొని వెళ్ళడము, దానిపైన ఆయన కేసు పెట్టడము, మరదలని కూడా చూడకుండా, మరదలంటే కూతురుతో సమానము చూడకుండా కేసు పెట్టడము, ఇది పెద్ద రాద్ధాంతమైంది. అదే స్టిక్కర్ ఈరోజు మీ సొంతమైంది. కారులో కూర్చొని మీరు కావచ్చు, మీ ఎవడ కావచ్చు, చాలా దర్జాగా వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది ఫీలింగ్ అంటే ఆ రోజు కోపం. సరే, ఇప్పుడు తను ఓడిపోయాడు, ఇక దాని గురించి దర్జా అటువంటి నాకు దృష్టిలో ఉండవు. ఎందుకంటే ఇవాళ విజయవాడను డెవలప్ చేసే విధంగా ప్రజలు నాకు తీర్పిచ్చారు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. అంటే ప్రతినిత్యం విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయాలి మీరు చూస్తే అగ్రికల్చర్ కమిటీ వేసాం, ఎంఎస్ఎంఈ కమిటీ వేసాం, రూరల్ డెవలప్మెంట్ కమిటీ వేసాం. ఇట్లా ఎక్కడికక్కడ మనుషుల్ని నేను పెంచుకుంటా కమిటీలు లాగేసి ప్రతి గ్రామంలో ఇప్పుడు మాకు అగ్రికల్చర్లో మామిడికాయ ఎక్కువ పండుతుంది. దీన్ని ఏం చేద్దాం అనేది పొద్దున్న గంటన్నర డిస్కషన్. ఇది ఎంజాయ్మెంట్ నాకు చాలా బాగుంది. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు తెచ్చుకుంటా, నియోజకవర్గంలో నా మార్క్ వేసుకుంటా, నేను పలానా చిన్ని అనేది 2.5 సంవత్సరాలు సేవా కార్యక్రమాల్లో తిరిగా. ఇప్పుడు అదే సేవా కార్యక్రమాలు చేయటం కాదు, వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలనేది నా కోరిక. నాకు అన్నీ నేను అనుకున్నవి ఫలిస్తే సంవత్సరంన్నర లోపల ఎంతో కొంత మార్పు అనేది విజయవాడ ప్రాంతంలో కనుంది. అంటే రూరల్గా చూస్తున్నాం, అర్బన్గా చూస్తున్నాం. అందులో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం చిన్న కుటుంబాలు ఉంటాయి. నా కోరిక ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఇబ్బంది పడుతుంది, కానీ చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వర్కులు ఎక్కడా లేవు. బందర్ పోర్ట్ ఓపెన్ అవుతుంది, రేపు పరిటాల్లో కార్గో ఇదే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ వీళ్ళని ఒక లైన్లో అనార్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ లాగా తీసుకువస్తాం అనేది ఎట్లా చేయాలనేది నేను నిరంతరం ఆలోచిస్తున్నాను. ఇవాళ ఆ ఎంజాయ్మెంట్, ఆ ప్రజలు నేను మాట్లాడి నాకు వాళ్ళని ఇట్లా చేయగలను అనే ఒక ఫీలు నాకు ఉంది. స్టిక్కర్ల ఆనందాలు లేకపోతే ఇంకో ఆనందాలు అవన్నీ క్షణిక ఆనందాలు ఏదో 1-2 ఆలోచించా. కానీ ఇవాళ ప్రజలు కనుక నా వల్ల ఒక 2% ప్రజలన్నా మారగలిగితే దానికన్నా ఆనందమైన విషయం ఇంకోటి లేదు. దానికోసమే అట్లీస్ట్ 20% నేను ఇందాక మీకు చెప్పినట్టు 150,000 ఎంటర్ప్రెనర్లో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వగలిగిన రోజు దాన్ని మించిన ఆనందం ప్రపంచంలో ఏది ఉండదు. అదే నా కోరిక. దాని విధంగానే నేను ప్రయాణిస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.